పాపభయానికి అతీతమైన భక్తి గోపికల గొప్పతనం. భక్తికి అనేక రూపాలున్నాయి. దైవభక్తి, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి. ఏ భక్తి అయినా పూర్తిస్థాయిలో నిష్కల్మషంగా ఉండాలి. భగవంతుడు పూజలు, జపతపాలు, అభిషేకాలు చూసి హర్షించడు. కాని నిస్వార్థమైన, అచంచలమైన భక్తికి మాత్రం లొంగిపోతాడు. భక్తి మార్గంలో ఉన్నవారు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను దూరం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. భగవద్భక్తులైన ఆంజనేయుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు, ధ్రువుడు, నారదుడు, అంబరీషుడు వంటి మహనీయులు భక్తికి అద్భుతమైన ఉదాహరణలు. భగవంతుడి మాయ ఆయనకే అర్థం, కాని భక్తులకు చిన్న చిన్న పరీక్షలు పెడతాడు. వాటిని ఎదుర్కొని నిలబడటం నిస్వార్థ భక్తులకే సాధ్యం. అటువంటి గొప్ప భక్తిని వివరించే సంఘటన భాగవతంలో ఉంటుంది. ఒకసారి కృష్ణ పరమాత్మకు భరించలేని తలనొప్పి వచ్చింది. ఎవరికి చెప్పకుండా మౌనంగా భరిస్తూ ఉండిపోయాడు. విషయం తెలుసుకున్న రుక్మిణి, సత్యభామ వంటి భార్యలు ఎన్నో చికిత్సలు చేశారు. కాని ఫలితం లేదు. రాజ వైద్యులు, మునులు, దేవతలు వచ్చారు. వారు ఏమీ చేయలేకపోయారు. అందరూ అయోమయంతో ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ తన భార్యల్ని, మునులను, దేవతలను చూస్తూ తన భక్తులెవరైనా తమ పాదధూళిని తన తలపై ఉంచితే తన తలనొప్పి తగ్గుతుందని చెప్పాడు. అందరూ భయపడ్డారు. భగవంతుని శిరస్సుపై తమ పాదధూళిని ఉంచడమా? ఎంతటి పాపం! రౌరవాది నరకాలలో పడిపోతామనుకున్నారు. వారు ఆ పని చేయలేమని తేల్చేశారు. ఈ వార్త గోపికల దగ్గరకు చేరింది. పరుగు తీసుకుంటూ వచ్చి కృష్ణుని బాధను చూసి కన్నీరు పెట్టారు. విషయం తెలిసిన వెంటనే మిగతావారిలాగా పాపభయం తెచ్చుకోలేదు. నరకంలో పడిపోవాల్సి వచ్చినా పర్వాలేదు, స్వామి బాధ తగ్గితే మాకు అంతే చాలు అని గోపికలు తమ పాదధూళిని శ్రీకృష్ణుని తలపై ఉంచారు. గోపికల నిస్వార్థ భక్తిని చూసి క్షణంలో శ్రీకృష్ణుడి తలనొప్పి మటుమాయమైంది. కృష్ణుడి బాధ కేవలం మాయ మాత్రమేనని, భక్తులను పరీక్షించేందుకు నాటకం ఆడాడని అందరికీ అర్థమైంది. ఈ సంఘటనలో గోపికల భక్తి అచంచలమైనది, నిస్వార్థమైనది అని స్పష్టమైంది. వారు భగవంతుని బాధ తొలగించడమే ధ్యేయంగా భావించారు. భయాన్ని, పాపభయాన్ని దాటి భగవత్ సేవలో నిండుకుండలా నిమగ్నమయ్యారు. ఈ ఘటన చూసిన మిగతావారంతా తలదించుకున్నారు. గోపికల భక్తికి తలవంచారు. భక్తి అంటే భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం, ముక్తిప్రాప్తికి ఇదే మార్గం అని ఈ కథ బోధిస్తుంది. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.